హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? మా పిన్ని వాళ్ళు మా పెద్దవాళ్ళు అంతా కారు వేసుకొని అంతర్వేది వెళ్తున్నారంటే కారులో ప్లేస్ ఉందా అని అడిగా. ఉందన్నారు. మనం అవుతామా? 7 మెంబర్స్ వెళ్ళొచ్చు కదా. నేను కూడా వెళ్ళి జాయిన్ అయ్యా. అంతర్వేది గుడి ఉందండి, మామూలుగా లేదు. అంతర్వేదిలో గుడి నరసింహస్వామి ఎంత ఫేమస్, అక్కడ భోజనాలు అంత ఫేమస్. అంతర్వేది వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఖచ్చితంగా అన్నప్రసాదం ఉందండి. ఎందుకంటే అంత బాగుంటుంది అన్నప్రసాదం. ఫస్ట్ స్వీట్ ఇస్తారు, అదైతే అదిరిపోద్ది. దాన్ని ఏదో అంటారబ్బా, పూర్ణం సూపర్ ఉంటుంది. అన్నప్రసాదం తినేసి అంతర్వేదిలో స్వామిని దర్శనం చేసేసుకొని పక్కనే ఇక్కడ గోదావరిను సముద్రం కలిసే ప్లేస్ ఉంది, సంగమం అంటారు. అన్నా చెల్లెలు గట్టి అంట. అన్నా చెల్లెలు గట్టి అంటారా బాబు అంటే గోదావరి చెల్లంట, అన్నే సముద్రమేమో అన్నంట. అన్నా చెల్లెలు గట్టు అంటారంట దాన్ని. అవునా అని చెప్పి అక్కడికి వెళ్తే అన్నా చెల్లెలు గట్టు అది పక్కన పెట్టేస్తే మడడువులు అని ఉంటాయంట. మడడువులు ఏంటంటే నది మధ్యలో అడవి అన్నమాట. అది చాలా వెరైటీగా అనిపించింది. గోదావరి సముద్రం కలవటం ఏంటి, ఆ పక్కనే ఉన్న మడడువులు ఏంటి. అంతర్వేది వెళ్ళినప్పుడు మాత్రం గుడితో పాటు ఈ మడడువులు, ఈ అన్నా చెల్లెలు గట్టు ఇవన్నీ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. అసలు ఆ గోదావరి సముద్రంలో ఆ బోట్ వేసుకొని వెళ్తుంటే ఆ ఫీల్ ఉంది. అసలు వచ్చిన వాళ్ళందరూ ఫోన్లు తీసుకొని తెగ రికార్డ్ చేసేస్తున్నారు. నేను అనుకున్నాను, నేనంటే రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాను, వీళ్ళందరూ ఎందుకు రికార్డ్ చేస్తున్నారా అని అడిగితే ఒరే వాళ్ళకి మెమరీస్ ఉంటారా అని. కానీ ఆ మెమరీస్ని వాళ్ళు ఉంచుకుంటారా? ఎంతవరకు ఉంచుకుంటారు? అప్పుడు అనిపించింది అనమాట, అబ్బా యూట్యూబ్ ఉన్నందుకు మన మెమరీస్ తీసి చక్కగా యూట్యూబ్లో పెట్టుకోవచ్చు కదా. లేదంటే మెయిల్లో అయినా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే లైఫ్లో మనకి మిగిలేదు మెమరీసే. చాలామంది చాలా లైట్ తీసుకుంటారు. లాస్ట్కి మనకి మిగిలేదు మెమరీసే అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అదిగోండి అడవులు, మడడువులు ఎంత బాగున్నాయి కదా. అసలు ఆ నది మధ్యలో ఆ అడవులేంటి, అసలు ఆ అడవులు ఎంత అందంగా, ఆ చెట్లు ఎంత వెరైటీగా ఉన్నాయో. అవి ఏం చెట్లో కూడా తెలియదు. అసలు ఆ చెట్ల మధ్యలో నుంచి అక్కడ నీటిలో బతికే జంతువులన్నీ ఉంటాయంట, నీటి పాములు ఇలాంటివి. మనల్ని ఏం చేయలేండి. చాలా బాగుంది అసలు. ఆ మడడివి అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఆ అడవిలో నుంచి ఆ బోట్లో నుంచి వెళ్తుంటే భలే అనిపించింది. ఆ మధ్యలో చెట్టు దగ్గర మా బోటు ఇరుక్కుపోయిందనమాట. అప్పుడు ఒక్కొక్కరు ఫేస్ చూడాలి, మామూలుగా లేదు. ఆ చెట్టు కొమ్మ పక్క నుంచి ఆ డ్రైవర్ అన్న భలే తీసుకెళ్ళాడు. అసలు ఆ మడడువుల మధ్యలో నుంచి వెళ్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ నేచరు, ఆ చెట్లు నీడ, ఆ సముద్రం, ఆ నది మధ్య పైన వచ్చే గాలులు, చుట్టుపక్కలనే బోటింగ్ వాళ్ళు వీళ్ళు మత్స్యకారులు అందరూ బోట్లు వేసుకొని వెళ్తుంటే అసలు ఆ ఫీలే వేరండి. అంతర్వేది వెళ్ళినప్పుడు మాత్రం ఈ మడడువులు, అన్నా చెల్లెలు గట్టు చూడటం మాత్రం మిస్ అవ్వద్దు. ప్యాకేజ్ కూడా చాలా రీజనబుల్. మనిషికి 600, దాదాపు 1.5 సేపు మనకి నది సముద్రంలో ప్రయాణం ఉంటుంది. 600 అంటే రీజనబుల్ అనిపించింది నాకైతే. అయితే అక్కడ అడవులు అవి అసలు నిజంగా అంతర్వేది వెళ్ళినప్పుడు మాత్రం మస్ట్ బోటింగ్ మిస్ అవ్వద్దు. ఎంత బాగుంటుందంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ సముద్రం నది కలిసే చోటైతే మీకు తెలిసిపోతూ ఉంటుంది. వాటర్ సముద్రం నది కలుస్తున్నప్పుడు రెండు సైడ్ల నుంచి ఇటు వాటర్ కలిసి అటు వాటర్ కలిసి ఒక టైప్లో ఏర్పడిపోయి ఉంటుంది మధ్యలో. అది భలే అనిపిస్తుంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ దేవరా సినిమా ఎఫెక్ట్ ఏమో ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చి నుంచొని జూనియర్ ఎన్టీఆర్ కన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నారు. మనం మాత్రం ఎందుకు వదులుకుంటాం? మనం కూడా వెళ్ళిపోయి ఒక స్టిల్ ఇచ్చి ఏదో పెద్ద స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళలాగా ఆ బిల్డప్ చూసారా? అక్కడ ఏం లేదు, ఊరినే వీడియో తీయమని చెప్తున్నాను అంతే. దేవరా సినిమా వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆ బోట్లో ఉన్న వాళ్ళందరూ దేవరాలా ఫీల్ అయిపోతున్నారు. ఆ చుట్టుపక్కల నిజమైన దేవరాలు వాళ్ళకి భయమే లేదు. సముద్రంలో అయినా నదిలో అయినా అసలు ఎన్ని బోట్లు ఉన్నాయి అక్కడ. సముద్రంలోకి అవలేలకి వెళ్ళిపోతున్నారు అన్నలు, మత్స్యకారులు మాత్రం నిజంగా గ్రేట్ అండి బాబు. వాళ్ళు అక్కడే ఉండి స్టవ్లు కూడా పెట్టుకున్నారు. ఎప్పుడైనా ఆకలిస్తే అక్కడే వండుకొని తినేస్తారంట. నాకైతే భలే అనిపించింది. నిజమైన దేవర్లు వీళ్ళు. మన ఎన్టీఆర్ దేవరు మామూలుగా లేదనుకోండి, బాగా ఎక్కేసింది అందరికీ. అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ బోట్ ఎక్కటం, ఇలా నుంచోవటం దేవరాలాగా, అదేదో భలే అనిపించింది నాకు. నేను అన్నా చెల్లెలు గట్టు అని చెప్పాను కదా, ఇదే సముద్రం నది కలిసి చూసారా? వాటర్ తేడా ఎంత బాగా తెలుస్తుందో. అక్కడ బ్రౌన్ కలర్లో ఉన్నదేమో నది గోదావరి, ఇక్కడ మామూలు కలర్లో ఉందేమో సముద్రం. ఆ రెండు కలిసినప్పుడు అక్కడ చూడండి వాటర్ ఎలా అనిపిస్తుందో. భలే ఉంది కదా. అసలు అలా చూస్తుంటే
నేను మీకు వీడియో కన్నా లైవ్లో చూస్తుంటే ఆ నది సముద్రం కలిసింది భలే అనిపించింది. ఆ వాటర్ తేడా మీరు గమనించారా? అయినా మిగిలిన ఎంతమంది అంతర్వేది వెళ్ళినప్పుడు ఈ బోటింగ్ ఇది చేశారు చెప్పండి. ఎవరైనా వెళ్తే మేము వెళ్ళామని కామెంట్ చేయండి. కానీ భలే ఉంది ఆ రోజు నేచర్ కూడా. అంతర్వేది నరసింహస్వామి దర్శనం చేసుకొని అలాగ బోటింగ్ చేసుకుంటా అన్నా చెల్లెలు గట్టు మడడవులు అన్నీ చూసి చక్కగా ఎంజాయ్ చేసాం.